తనను చంపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు తెలిపారు. ప్రస్తుతం గన్ మ్యాన్లతో ఉన్నా కాబట్టి సురక్షితంగా ఉన్నానని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక క్వారీల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదని, ఇప్పటి ప్రభుత్వం ఇసుక క్వారీలు నిర్వహిస్తున్నా దానిని అక్రమంగా నిర్వహిస్తూ ప్రజాప్రతినిధులే దుండుకుంటున్నారని ఆరోపించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన మండిపడ్డారు. లైవ్ లో కనబడుతున్నా అని ఇవాళ ఇంకా నన్ను ఏం చేసేది లేదు. ఇక లారీలు నాయని చెప్పారు, దొంగ అన్నారు, లంగ అన్నారు, అన్నీ అన్నారు. ఇక ఏం లేవు కనుక ఈసారి ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్ల వరకు ఏదో రకంగా ఇవన్నీ ముద్రలు వేసినాం కనుక నేను మొత్తంగా చంపేస్తే బాగుంటుందనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. కనుక ఇప్పటికైనా ఆలోచించండి, ప్రజల్ని కోరుతున్నా నేను. ఇట్లనే మీరు చూడగానే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నన్ను చంపిస్తుంది ఖచ్చితంగా. చెప్పేది లేదు, ప్రాజెక్టులు చెప్పేది లేదు, ఏం చెప్పేది లేదు. ఏది దొంగతనం ఒక్కటి కూడా బయటికి రాలేదు, ఏం లేదని తేలిపోయింది. ఏం తేలింది? ప్రజలకు సేవకుడుగా ఉన్నాడు అనేది తేలిపోయింది. కనుక నెక్స్ట్ ఏం చేయాలిగా? ఇవాళ 3 సార్లు ఓడిపోయినాక కూడా ఈ నియోజకవర్గంలో ఒక చిన్న భూ కుంభకోణమో ఏ కుంభకోణమో బయటికి లేదు. కనుక ఈసారి చంపిపిస్తే మాకు అడ్డు ఉండదని 100% మొన్ననే ట్రై చేసారు జిల్లా పరిషత్ చైర్మన్ కనుక. ఎమ్మెల్యే ఎప్పుడైతే పోతారో అప్పుడు నా మీద దాడి ఖచ్చితంగా జరుగుతుంది. నేనే మళ్ళీ ఇక్కడ లైవ్ లో కనబడుతున్నా అని దొంగ అన్నారు, లంగ అన్నారు. ప్రకాష్ సూర్యప్రకాశ్ దెబ్బ కొట్టిరు నాగపూర్, లేకపోతే అది చాయ్ తాగుతారా? ఫస్ట్ బీసీ ఫస్ట్ బీసీ